యువరాజు కావలసిన తాను చెప్పులు లేకుండా అరణ్యంలో తిరగాల్సి వచ్చినా, రాజ్యము పోయినా, నారవస్త్రాలు ధరించవలసి వచ్చినా, తండ్రి మరణించినా, భార్యను ఎవరో అపహరించుకుపోయినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, పరీక్షలు ఎదుర్కోవలసి వచ్చినా చెక్కు చెదరకుండా ధైర్యంగా ఉండగలిగిన గంభీర మూర్తి శ్రీరాముడు. ఆయన నిజమైన రాజారాముడు. చెప్పడం కాదు, ప్రతిదానిని చేసి చూపించి ఆదర్శమూర్తిగా నిలిచాడు శ్రీరాముడు. రామాయణం ఒక దేవుడి కథ అని చదవకూడదు. అలా చదివితే రాముడు దేవుడు కదా చేశాడు, మనం మామూలు మనుషులం, మన వల్ల కాదు అనిపిస్తుంది. రామాయణం ఒక మనిషి కథ అని చదివితే అప్పుడు మనం దానిని ఆదర్శంగా తీసుకోగలుగుతాం. రాముడు చేసినట్టు మనం చేయలేకపోయినా కనీసం ప్రయత్నించగలుగుతాం. తండ్రి రాజ్యాన్ని ఇస్తానంటే సరే అన్నాడు. వెంటనే మరనాడు, రాజ్యం నీకు కాదు, అడవులకు వెళ్ళు. 1 కాదు 2 కాదు, ఏకంగా 14 సంవత్సరములు. అంటే అసలు మనమైతే దానిని భరించగలమా? వేరొకరైతే అక్కడ ఏమి జరిగి ఉంటుందో కూడా మనం ఊహించగలము. కాని అక్కడ ఉన్నది ఎవరు? రాముడు, శ్రీరాముడు. ఒక్క మాట మాట్లాడలేదు. సరే నాన్నగారు అన్నాడు. వెళ్లిపోయాడు అడవులకు. 18 నెలలు కౌసల్య గర్భవాసం చేసి 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా చైత్ర మాసంలో నవమి దినాడు మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు శ్రీరాముడు. శ్రీ సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది? అసలు అక్కడ నడిచిన కథ ఏమిటి? ఒక్కసారి తెలుసుకుందాం. దక్షయజ్ఞం జరిగే సమయంలో నిస్సంఖర యాగాన్ని తలపెట్టాడు దక్షుడు. దానిలో దేవతలు కూడా ఉన్నారు. దానికి ఆగ్రహించిన శివుడు తన ధనస్సును తీసి దేవతలపై గురిపెట్టాడు. వారు శివుణ్ణి శరణు వేడడంతో ఆయన ధనస్సును దించాడు. శివధనస్సు విదేహరాజు దేవరాజు వద్దకు చేరింది. అలా వంశపారంపర్యంగా జనకునికి చేరింది శివధనస్సు. ఒకరోజు జనకుడకు నాగటి చాలులో ఆడబిడ్డ దొరికింది. ఆమెకు సీత అని పేరు వచ్చింది. ఆమె అందాల రాశి కావడంతో దేవతలతో సహా పలువురు వివాహం చేసుకోవడానికి పోటీ పడ్డారు. శివధనస్సును ఎత్తిన వారికే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని షరతు పెట్టాడు జనకుడు. అనేక మంది వచ్చారు కాని ధనస్సును ఎత్తలేకపోయారు. ఇక మరోపక్క రామలక్ష్మణులను విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకువచ్చాడు. రామలక్ష్మణులను జనకునకు అయోధ్య చక్రవర్తి కుమారులుగా పరిచయం చేశారు. తాటకిని సుబాహుని వధించడం, మారీచుణ్ణి తరిమికొట్టడం వంటి కార్యాలను వర్ణించాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు శివధనస్సును చూడాలని కుతూహలపడుతున్నారని శివధనస్సును తెప్పించమని జనకుడికి విశ్వామిత్రుడు కోరాడు. దేవతలతో సహా పలువురు మహానుభావులు కూడా లేవనెత్తలేకపోయినా ఈ శివధనస్సును మానవ బాలులు ఏమి చేస్తారు అని మనస్సులో అనుకున్నాడు జనకుడు. 5,000 మంది కలిసి ఆ ధనస్సును అతి కష్టంతో సభలోకి తీసుకువచ్చారు. మరుక్షణం దాన్ని ఎక్కుపెడతానని గురువుగారి అనుమతి తీసుకున్నాడు రాముడు. తథాస్తు అన్నాడు విశ్వామిత్రుడు. అంతే, ఒక్కసారిగా ఫెళఫెళమని శబ్దం వచ్చింది. రాముడు విల్లును లేపి నారి సంధించేసరికి 2 ముక్కలుగా విరిగిపోయింది. అనంతరం జనకుడు గొంతు పెగల్చుకుని విశ్వామిత్రుణ్ణి ఉద్దేశించి, ఓ మహానుభావా, రాముడు శివధనస్సు ఎత్తుతాడని తెలిసే తీసుకువచ్చారు. రాముడు ధనస్సు ఎత్తడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. ఇన్నాళ్టకి నా కూతురికి భర్త దొరికాడు. అది కూడా దశరథ పుత్రుడైన శ్రీరాముడు కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని పలికాడు జనకుడు. శ్రీరామ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినా, కళ్యాణ అక్షింతలని వేసుకున్నా ఎంతో సౌభాగ్యం కలుగుతుంది. రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి ఎన్నటికీ నాశనం ఉండదు. శ్రీరామనామం చెప్తూ గడపటం ఎంతో పురోగతిని ఇస్తుంది మానవులకు. రామాయణం ఎంతవరకు వింటామో, రామాయణం ఎంతకాలం చదువుతామో, రామాయణం ఎంతవరకు పూజింపబడుతుందో, రామకథలు ఎంతవరకు పిల్లలకు చెప్పబడతాయో, రామనామం ఎంతవరకు వినబడుతుందో అంతకాలం
మనుషుల యందు మానవత్వం మిగిలే ఉంటుంది. జై శ్రీరామ్. సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.